యా రైట్ రైట్ నాగేశ్వర్ గారు, మీరు కంక్లూడ్ ఎవరా? నిజంగా వర్షిణి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, వర్షిణికి అఘోరి పసరు మందు పెట్టిందని వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు కదా, దీన్ని ఎలా చూడాలంటారు? ఏం పెట్టారండి? పసరు మందు పెట్టారు అంటే మరుగు మందు, మన వాడకంలో చెప్పాలంటే మరుగు మందు అవి పెట్టి నా కూతుర్ని లొంగ తీసుకుంది అని చెప్పేసి ఆ తల్లిదండ్రుల ఆరోపణ. ఓకే ఓకే, సో దీన్ని ఎలా చూడాలి? అంటే దీన్ని ఎంతవరకు ఏం చేశారు, తెర వెనకాల ఏం జరిగింది అనేది మనకి తెలియదు, కానీ వాస్తవాలు మనకి బయటకు వచ్చినంత వరకు దాని మీద మనకు అవగాహన ఉన్నంత వరకు మనం మాట్లాడగలం కదా. సో ఆయన ఏం చేశాడు అనేది తెలియదు. బట్ వాట్ ఎవర్, ఇప్పుడు ఒక అమ్మాయి ఒకళ్ళతోని వెళ్ళింది అని అంటే చట్ట ప్రకారం వెళ్ళకూడదని అడల్ట్ అయితే మేజర్ అయితే చెప్పే అధికారం ఎవరికి లేదు. సుప్రీంకోర్టే క్లియర్ గా చెప్పింది, ఎవరితోనైనా నువ్వు వెళ్ళొచ్చు అని. మనం మాట్లాడడానికి అవకాశమే లేదు. కానీ ఆ అట్ సైడ్ నుంచి అఘోరా అన్నప్పుడు గనక నువ్వు ఎట్లా వెళ్తావని ప్రశ్నించవచ్చు. ఈ అమ్మాయిని మనం ప్రశ్నించలేము, అది తన స్వేచ్ఛ, తన ఇష్టము, తను అలా ప్రవర్తించింది, దాన్ని అడిగే ప్రశ్నే లేదు. కానీ ఇంతకు ముందుకు మనం చాలా సార్లు చూసాము, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఘోరి చాలా హల్చల్ చేసింది. అటువంటిప్పుడు కూడా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? కనీసం ఇప్పటికైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఇంత జరిగినా కూడా? అంటే గట్టిగా ఇప్పుడు స్వామీజీ గారు టీవీలో ఉన్నారండి, యా డిబేట్ లో ఉన్నారు. పెద్ద మనిషి ఆయన, కాషాయ గుడ్డలు కట్టుకొని కూర్చున్నారు, గౌరవనీయులు ఆయన. మీరు రేపు పొద్దున జీ రిపోర్టర్ తోనే ఆయన ఇద్దరు కలిసి ఒక డీజీపీ ఆఫీస్ కో, ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆఫీస్ తో తెలంగాణ డీజీపీ ఆఫీస్ వెళ్ళి రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, కథ సుఖాంతం అయిపోతుంది. అక్కడ సుఖాంతంగా పెట్టకుండా మనం ఇట్లా డిబేట్లు చేసుకుంటూ పోతే, సత్యంగా చెప్తున్నాను యాంకర్ గారు, ఒక సనాతన ధర్మంలో పుట్టిన జీవిలాగా అమ్మ గురించి తప్పు మాట్లాడితే ఎలా కుమిలిపోయి ఏడుస్తానో దానికి 100 రెట్లు బాధపడే జాతి నుంచి వచ్చిన వాళ్ళం మేము. అమ్మ గొప్పదైతే సనాతన ధర్మం 100 అమ్మలతో సమానం మనకి, అలా నమ్ముకుంటాం. ఎందుకంటే ఇది నిన్న పుట్టింది మొన్న పుట్టింది కాదు, దీనికి ఒక పరంపర ఉన్నది, దీనికి ఒక పద్ధతి ఉన్నది, దీనికి ఒక గౌరవం ఉన్నది. ఎవరిని ఎట్లా గౌరవించాలి, ఎవరు ఎలా బతకాలి అని క్లియర్ గా డెఫినిషన్స్ ఉన్నాయి. అలాంటి ఇక్కడ అమ్మాయి తల్లిదండ్రుల విషయంలో కొంచెం మీరు బాధేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో మీరు ఎటువంటి వాళ్ళకు భరోసానిస్తారు? డైరెక్ట్ గా డీజీపీ ఆఫీస్ పోయి కూర్చోవడము, లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడము, పిలిపించి వాళ్ళు ఎందుకు తిరుగుతున్నావమ్మా అలా తిరగకూడదు అని పోలీసులు కూడా చెప్పలేరు, కానీ ఖచ్చితంగా పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడతారు. ఎందుకంటే కంప్లైంట్ రైజ్ చేశారు కదా, ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత దాని మీద రెస్పాండ్ అవ్వాల్సిందే డీజీపీ గారు. అది రైట్ రైట్ రైట్. హరిశ్చంద్ర గారు, చివరిగా మీరు కన్క్లూడ్ ఇవ్వండి. అంటే ఇలాంటి వాళ్ళకి నిజంగా ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందంటారు?